ఆంధ్రప్రభ భక్తి ప్రేక్షకులకు స్వాగతం. నేను లక్ష్మి. సాధారణంగా మనం శివాలయం, వెంకటేశ్వర ఆలయం, సాయిబాబా మందిర్, హనుమాన్ మందిర్ ఇలా ప్రతి ఒక్క దేవాలయానికి వెళ్ళి రోజు దండం పెట్టుకుంటూ ఉంటాం. కానీ ముఖ్యంగా యమునికి ఆలయం కానీ, బ్రహ్మదేవునికి ఆలయం కానీ, చిత్రగుప్తుని ఆలయం కానీ ఇవి ఎప్పుడైనా వెళ్ళారా మీరు? కానీ ఇలాంటి ఆలయాలు కూడా చాలా అరుదుగా ఉంటాయి. అలా మన భారతదేశంలో గుజరాత్ లో ఒక చిత్రగుప్తుని ఆలయం, అలాగే మన హైదరాబాద్ లో ఉన్నటువంటి చెత్రినాక కందికల్ గేట్ దగ్గర కూడా చిత్రగుప్తుని ఆలయం ఉంది. ఈ ఆలయం చాలా పెద్ద పురాతనమైంది, చాలా పెద్దగా కూడా ఉంది. సో ఈ ఆలయంలో చిత్రగుప్తుని ఆలయమే కాదు, మిగతా ఉపాలయాలు దేవుళ్ళు కూడా ఉన్నారు. ఒకసారి ఆలయం లోపలికి వెళ్ళి మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడ ఉన్న పంతులు గారితో కూడా మాట్లాడి ఈ ఆలయ విశిష్టత ఏంటో తెలుసుకుందాం నాతో రండి. అలాగే మనము గుడి ఎంట్రన్స్ నుంచి లోపలికి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ముందుగా రావి చెట్టు కనిపిస్తుంది. రావి చెట్టు తర్వాత మనకు ఆంజనేయ స్వామి మందిరం కనిపిస్తుంది అనమాట. ఆంజనేయ స్వామి దేవాలయం. ఒకసారి మనం కూడా లోపలికి వెళ్ళి ఆంజనేయ స్వామిని దర్శించుకుందామండి. ముందుగా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏంటంటే మొదట ఈ రావి చెట్టుని అలాగే ఆంజనేయ స్వామిని దర్శించుకుంటారు. అందుకే ఎంట్రన్స్ నుంచి లోపల రాగానే గుడిలోకి వెళ్తూ ఉంటారు, ఆంజనేయ స్వామి గుళ్ళకి. లోపలికి వచ్చాం కదా, హనుమాన్ మందిర్ ఇక్కడ. అయితే హనుమాన్ మందిర్ వెనకాల చూసుకున్నట్లయితే మనకి జమ్మి చెట్టు కనిపిస్తుంది. ఈ హనుమాన్ మందిర్ కట్టేటప్పుడు జమ్మి చెట్టు అడ్డంగా ఉందని చెప్పి దాన్ని ఏం చేయకుండా అలాగే పైనుంచి మనకి సీలింగ్ నుంచి ఒక రంధ్రం పెట్టి అందులోంచి అలా చెట్టు పైకి ఎలాంటి హాని కలగకుండా చెట్టు పైకి కనిపిస్తుంది అనమాట మనకి. సో హనుమాన్ మందిర్ ముందు తర్వాత జమ్మి చెట్టు మనకి కనిపిస్తుంది. ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత నేను ఆ జమ్మి చెట్టు ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తాను. ఇప్పటికీ హనుమాన్ని ఒకసారి అందరూ దర్శనం చేసుకోండి. ఆంజనేయ స్వామి దేవాలయం నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకు పైన చూసుకున్నట్లయితే జమ్మి చెట్టు చూడండి, చాలా పెద్దగా కనిపిస్తుంది. ఇది 400 సంవత్సరాల నుంచి కూడా ఉన్న చెట్టు అన్నమాట. అయితే ఈ చెట్టుకి ఎలాంటి హాని కలగకుండా ఈ హనుమాన్ మందిర్ని నిర్మించారు. అలాగే ఆ పక్కన చూసుకున్నట్లయితే మనకి నవగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ వచ్చిన భక్తులు నవగ్రహాలను కూడా దర్శించుకొని అటుపక్కగా వెళ్ళి కాళ్ళు కడుక్కొని ఆ తర్వాత చిత్రగుప్తుని దేవాలయం లోపలికి వెళ్తా ఉంటారు. అయితే ఈ నవగ్రహాల పక్కనే మనకు చాలా పెద్ద విగ్రహం, హనుమాన్ విగ్రహం కూడా కనిపిస్తుంది. ఇక్కడ హనుమాన్ని కూడా దర్శించుకొని లోపలికి వెళ్తూ ఉంటారు భక్తులు. ఇప్పుడు చిత్రగుప్తుని ఆలయం లోపలికి వచ్చిన తర్వాత మనకి మొదటగా సాయిబాబా ఆలయం కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఉప ఆలయాలు చాలా ఉన్నాయి. సో మొదట మనం ఈ సాయిబాబాని దర్శించుకోవాలన్నమాట. లోపలికి వచ్చిన భక్తులు మొదట సాయిబాబాని దర్శించుకొని తర్వాత మిగతా ఆలయాల దగ్గరికి వెళ్తూ ఉంటారు. సో మనం కూడా ఒకసారి సాయిబాబాని దర్శించుకుందాం. మీ పేరమ్మా? అనిత. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? కందికల్ గేట్ ఓకే. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తూ ఉంటారు ఈ గుడికి? ఇప్పుడు 13 years అవుతుంది. ఓకే. అంటే చిత్రగుప్తుని బాగా నమ్ముతారా మీరు? అవునండి, ఆ పొద్దు నుంచి నమ్ముతాము. అంటే నమ్మకం బాగుంది, పాత కాలం నుంచి. మళ్ళా శివుని పూజ, చిత్రగుప్త దేవాలయం పూజ బుధారం మంచి పూజలు అయితే ఆయన నమ్మి ఎక్కడెక్కడో వస్తారు. అక్కడ దూర దూర ప్రదేశాల నుంచి వస్తారు. చాలా పబ్లిక్ బాగా వస్తారు. మంచి పూజలు అయితే నమ్మకం ఉంది కాబట్టి ఎక్కడి నుంచో వస్తారు. కాబట్టి వాళ్ళ కోరికలు కూడా తీరుతున్నాయండి. కోరికలు తీరిన తర్వాత ఏమైనా ఇక్కడ ప్రదక్షిణాలు గానీ దీపాలు గానీ పెట్టడం చేస్తుంటారా? దేవాలయానికి 7 ప్రదక్షిణాలు చేయాలి, 7 దీపాంతాలు ముట్టియాలి. ఇంకా బియ్యం అంటే కోరిక తీరిన తర్వాత లేకుంటే మొక్కుకున్నా గానీ వాళ్ళు సమర్పిస్తారు. శివునికి కూడా పూజలు చేస్తారు. రామ సీత వారికి కూడా పూజలు అయితే కళ్యాణం అవుతుంది. రామ సీత వారు. మీ లైఫ్ లో ఎలాంటి అద్భుతాలు జరిగినాయి? మా లైఫ్ లో అయితే నాకు బాధ అనిపించినప్పుడు గుడికి వస్తా, ప్రశాంతంగా అనిపిస్తుంది. నేను మొక్కుకున్న కోరికలు కూడా కొంచెం తీరుతాయి. సాయిబాబాని దర్శించుకున్న తర్వాత మనం ఇటుపక్కగా వచ్చినట్లయితే ఇక్కడ మనకి శివాలయం కూడా కనిపిస్తుంది. ఇక్కడ ఉప ఆలయాలన్నీ కూడా వరుసగా కనిపిస్తూ ఉంటాయి. సో సాయిబాబా తర్వాత మనకి శివాలయం కూడా కనిపిస్తుంది. వచ్చిన భక్తులందరూ కూడా ఇక్కడ శివాలయంలోని శివుని దర్శించుకుని వెళ్తూ ఉంటారు. అలాగే ముఖ్యంగా పర్వదినాల సమయంలో అలాగే శివరాత్రి సమయంలో ఇక్కడ శివుడికి ప్రత్యేకమైన పూజలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. శివాలయం తర్వాత మనకి రామాలయం కూడా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ రామాలయంలో సీతారామస్వామి సమేత రాముల వారు కనిపిస్తారు. అలాగే ప్రత్యేకమైన అంటే ముఖ్యంగా శ్రీరామనవమి సందర్భంగా ఇక్కడ రాముల వారి కళ్యాణం కూడా చాలా చక్కగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు ఇక్కడి నిర్వాహకులు. సో వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా రామాలయంకి వచ్చి ఇక్కడ రాముల వారిని కూడా దర్శించుకుంటూ ఉంటారు. మీరు కూడా దర్శించుకోండి ఒకసారి.
చిత్రగుప్తుని ఆలయం దగ్గరకు వచ్చాము. సాధారణంగా మనం శివాలయం కానివ్వండి, వెంకటేశ్వర స్వామి ఆలయంలో అభిషేకాలు, పూజలు, అర్చనలు తెలుసు. కానీ చిత్రగుప్తుని ఆలయంలో ఎలాంటి అభిషేకాలు నిర్వహిస్తుంటారో, ఎలాంటి పూజలు నిర్వహిస్తారో ఇక్కడ ఉన్న పంతులు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. బాగున్నారా? నా పేరు వచ్చేసి తరుణ్ చారి. నేను దేవాలయం చేయబట్టి దాదాపు 6 సంవత్సరాలు అయింది. ఓకే. చిత్రగుప్తుని గుడి ఎవరు నిర్మించారంటే అప్పట్లో నిజాం సర్కార్ వారు పరిపాలించింది. ఈ దేవాలయం వచ్చేసి 550 సంవత్సరాల దేవాలయం. అప్పట్లో చిత్రగుప్తుడు ఎవరు అంటే మా యమధర్మరాజు దగ్గర మన చిత్రాలు రాసేవాడు, మన పుణ్యాలు పాపాలు చేసేది. స్వామివారికి 2 భార్యలు. ఫస్ట్ భార్య పేరు వచ్చేసి ఈరావతి, యమధర్మరాజు బిడ్డ ఫస్ట్ భార్య. సెకండ్ భార్య వచ్చేసి దక్షిణావతి, సూర్య భగవానుడి బిడ్డ. ఈరావతికి వచ్చేసి 4 కొడుకులు. దక్షిణావతి అమ్మవారికి వచ్చేసి 8 మంది కొడుకులు, 12 మంది సంతానం. స్వామివారి వాహనం తాబేలు అక్కడ ఉంది. స్వామివారి సంఖ్య 7. స్వామివారి దినం బుధవారం. స్వామివారికి బ్రహ్మముహూర్తంలో అభిషేకాలు అయితే బుధవారం బ్రహ్మముహూర్తంలో 4, 6, 8 3 బ్యాచ్లు ఉంటాయి అనమాట. రావుకేతు దోషం ఉన్న వాళ్ళు, ఆరోగ్య ఇబ్బందులు, సంతానం ఇబ్బందులు, వివాహం ఇబ్బందులు, కుడి దోషం ఉన్నా, గురుబలం లేకుండా, ఇలాంటి ఆటంకాలు ఉన్నా, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తొలగిపోతాయి. అంటే స్వామివారిని దర్శించుకుంటే మన రాత్రలే మారుతుందని పబ్లిక్ నమ్మకం అనమాట. అలా 7 దీపాలు వెలిగిస్తారు, 7 ప్రదక్షిణాలు ఇస్తారు, కంటిన్యూ 7 బుధవారం దర్శించుకుంటారు స్వామివారిని. అలా అనమాట. చిత్రగుప్తుని కథ కూడా ఉంటుంది. చిత్రగుప్తుని కథ ఏంటంటే ఇప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం ఉంటుంది, కేదారేశ్వర వ్రతం ఉంటుంది, నోచుకుంటాం నోములు. అలా చిత్రగుప్త స్వామి కూడా కథ ఉంటుంది. అది ఎప్పుడు చెల్లించుకుంటారు అంటే రథసప్తమి నాడు నోము పట్టుకుంటారు. 365 రోజులు పూజ చేసుకుంటారు ఇంట్లో దంపతులు. అలా పూజ చేసుకున్న తర్వాత చిత్రగుప్తుని స్టోరీ, చిత్రగుప్తుని సంబంధించిన వెండి అచ్చులు కానీ ఇవన్నీ ఉంటాయి అనమాట. గౌరీ పూజ చేసుకొని చిత్రగుప్తుని అచ్చుల సంకల్పం చేసుకొని పూజ చేసుకున్న తర్వాత చిత్రగుప్తుని స్టోరీ చదువుకుంటారు. అట్లా దంపతులు 365 1 ఇయర్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చి చెల్లించుకుంటారు. అది చిత్రగుప్తుని విద్యాపన. అది సాహిత్యం, స్వయం పాకం, చిత్రీ, గొడుగు, చెప్పులు, అమ్మవార్లకు 2 చీరలు, 2 బ్లౌజ్ పీసులు, ధోతి కండం ఇవన్నీ దానం ఇస్తారు అనమాట. ఇది చేయడం వల్ల ఏం ఫలితం అంటే దంపతులు గొడవడం కానీ, విడాకులు కావడం కానీ, ఇలాంటి ఆరోగ్య పరంగా, ఉద్యోగం పరంగా ఇలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అలా పూజ చేసుకుంటారు. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే తాబేలు కనిపిస్తుంది. స్పెషల్ ఏంటి ఇక్కడ అంటే స్పెషల్ స్వామివారికి అప్పటి నుంచైనా ఆ వాహనం అక్కడ నుంచే ఉంటుంది. అదే స్వామికి నచ్చింది. అంటే అక్కడ పూజలు నిర్వహిస్తున్నారు కదా, అక్కడ ఎందుకు? అక్కడ అంటే స్వామి అనుగ్రహం ఇస్తాడు అనమాట. అలా కాబట్టి అక్కడ దీపాలు వెలిగిస్తారు, అలా 7 ప్రదక్షిణాలు చేస్తారు. అలాగే బుధవారం కాకుండా మిగతా రోజుల్లో ఎలాంటి పూజలు నిర్వహిస్తారు? మిగతా రోజులలో పూజలు అంటే ఇప్పుడు సోమవారం అంటే ఒక్కొక్క వారం ఒక్కొక్క దేవుళ్ళ కన్నా, ఏ వారం ఆ దేవుళ్ళ కన్నా పూజ చేసుకుంటారు. చిత్రగుప్తుని విద్యాపన ఉంటది. అదేమో ఇది చిత్రగుప్తుని బర్త్డే ఉంటుంది. చిత్రగుప్తుని పుట్టినరోజు ఎప్పుడు అంటే యమద్వితీయ. ఇది యమద్వితీయ అంటే మన దీపావళి అయిన 2 రోజుల తర్వాత, దీపావళి ఈ రోజు అంటే 2 రోజుల తర్వాత స్వామివారి పుట్టినరోజు ఉంటాయి. ఆ రోజు ఉత్సవాలు ఉంటాయి, అభిషేకాలు ఉంటాయి, మహాఆరతి ఉంటుంది, అన్న ప్రసాదం ఉంటది, శావ ఉంటది, తొట్టెలు ఉంటాయి, ఉత్సవ విగ్రహాలు ఉంటాయి అనమాట, అభిషేకాలు ఉంటాయి. అప్పుడు ఉత్తర ద్వారం తెరిచి భక్తులకు, లేడీస్ కి అలో ఉంటుంది. నార్మల్ డేస్ తో అలో ఉండదు, ఓన్లీ జెంట్స్ కి మాత్రమే అలో ఉంటుంది. అంటే ఇప్పుడు లోపల వరకు పురుషులు అయితే వెళ్ళొచ్చు. ధోతి కండు కట్టుకొని 500 టోకన్ తీసుకుంటే పంపిస్తారు. లేడీస్ కి అయితేనేమో వైకుంఠ ఏకాదశి నాడు, స్వామివారి పుట్టినరోజు నాడు అలా అన్నమాట. మిగతా పండుగ రోజుల్లో ఎలాంటి పూజలు నిర్వహిస్తుంటారు? నార్మల్ గా అభిషేకాలు అయితే, అర్చనలు అయితే, మళ్ళీ రాములవారి కళ్యాణం అప్పుడు, రాములవారి కళ్యాణం అప్పుడు రాములవారి వివాహం అవుతుంది అనమాట. కళ్యాణం అయితే ఒక 3000 మంది వస్తారు అనమాట. మళ్ళీ అయ్యప్ప స్వామి పుట్టినరోజు అన్నప్పుడు అయ్యప్ప స్వామికి ఉత్సవాలు అయితే, అభిషేకాలు అయితే, మళ్ళీ ప్రతి పున్నంకి శివునికి రుద్రాభిషేకాలు అయితే, మళ్ళీ గురి పౌర్ణమి రోజు బాబా గారికి అభిషేకం అవుతుంది. అలా అన్నమాట. భక్తులు ఎట్లా వస్తూ ఉంటారు? భక్తులు డైలీ అంటే రారనుకో, మండే, శనివారం, సోమవారం, బుధవారం వస్తారు. అంటే ఈ దేవాలయం బుధవారం సంబంధించింది కాబట్టి స్వామివారి దినం బుధవారం కాబట్టి బుధవారం రోజు ఎక్కువ రష్ ఉంటారు అన్నమాట. కోరిన కోరికలు తీరిన తర్వాత ఎలాంటి మొక్కులు చెల్లించుకుంటుంటారు ఇక్కడ? ఇప్పుడు చిత్రగుప్తుని నోము పట్టుకుంటారు, కోరికలు నెరవేరినాక ఆ నోము చేసుకుంటారు. మళ్ళీ స్వామివారికి అర్చన చేసుకుంటారు, స్వామివారి ఫోటో ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకుంటారు, సంకల్పం చేసుకుంటారు. స్వామివారి నమ్మకం, అనుగ్రహంతో అమ్మవారికి ఇలా పూజ చేస్తారు. అంత పవర్ఫుల్ అనమాట స్వామివారి. అలా అన్ని దేవుళ్ళ పూజ చేసేది ఒక ఎత్తు, ఈ స్వామివారిని పూజ చేసేది ఒక ఎత్తు. అలా ప్రతి నవగ్రహాలకు అధిపతి ఆయననే, ప్రతి నవగ్రహాల మొత్తం హెడ్ ఆయననే. దసరా ఇక్కడ చాలా బాగుంటది. రామనాసం కాలుస్తారు, పక్కన అమ్మవారిని కూర్చోబెడతాం, అభిషేకాలు, నవరాత్రులు, పూజలు, కోలాటాలు, బతుకమ్మల గిఫ్ట్లు ఇస్తాం అనమాట. మళ్ళీ ఊరేగింపు ఉంటది, మళ్ళీ భజనలు ఉంటాయి. అలా అనమాట చాలా బాగుంటది దసరా. మన ఇండియా మొత్తంలో చిత్రగుప్త దేవాలయాలు 3 అనమాట. ఒకటి కాంచీపురంలో, ఒకటి లక్నోలో, ఒకటి ఓల్డ్ సిటీ తెలంగాణ, హైదరాబాద్. ఈ దేవాలయం వచ్చేసి అప్పట్లో 550 సంవత్సరాల దేవాలయం. అక్కడ దాదాపు మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చే దేవాలయం మన తెలంగాణ దేవాలయం అనమాట. మొత్తం ఇండియాలో 3 ఉన్నాయి అనమాట. అలా అలాగే భక్తులు కూడా చాలా పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. ఐఏఎస్ ఆఫీసర్లు వస్తుంటారు, డిఎస్పీలు వస్తుంటారు, పోలీస్ వాళ్ళు వస్తుంటారు, లాయర్లు, అడ్వకేట్లు వస్తుంటారు. ఇలా అనమాట. మన కోర్టు జడ్జిలు కూడా వస్తూ ఉంటారు.
స్వామివారు తెరుచుకుంటే ఎన్నో రాతలు మార్చడం పబ్లిక్ నమ్మకం, ఆరోగ్యం కోసం, విద్య కోసం, బుద్ధి కోసం, దంపతుల ప్రాబ్లం ఇలాంటి ఇబ్బందులు ఉన్నా తొలగిపోతాయి అని చెప్పి స్వామివారు దర్శించుకుంటే అదే స్వామివారు అనుగ్రహం ఇస్తారు. సర్వే జనా సుఖినో భవంతు. అయితే సాధారణంగా మనం ఏ దేవాలయాలకు వెళ్ళినా 3 గాని 5 గాని 9 ప్రదక్షిణలు గాని 11 గాని చేస్తూ ఉంటాం. కానీ చిత్రగుప్తుని ఆలయంలో మాత్రం 7 ప్రదక్షిణలు చేయాలన్నమాట. మనం అనుకున్న కోరిక కనుక తీరితే ఇక్కడ స్వామి వారికి మనం 7 ప్రదక్షిణలు చేయాలి. అలాగే లోపలికి గర్భగుడిలోకి పురుషులను మాత్రమే అలౌ చేస్తారు. అదే పంచ కట్టుకొని మాత్రమే. స్త్రీలను మాత్రం ఎప్పుడు అలౌ చేయరు. స్త్రీలను మాత్రం ఒకే రోజు వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వారం తెరుస్తారనమాట. ఆ ద్వారం నుంచి స్త్రీలని అలౌ చేస్తూ ఉంటారు. సో ఒకసారి మనం కూడా స్వామివారికి ప్రదక్షిణ చేద్దాం రండి నాతో పాటు. ఇది చాలా పురాతనమైన దేవాలయం కాబట్టి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి రాతితో మాత్రమే నిర్మించి ఉన్నది దేవాలయం అంతా కూడా. సో ఇదే నేను చెప్పిన ద్వారం, ఉత్తర ద్వారం. ఇది వైకుంఠ ఏకాదశి రోజు మాత్రమే ఈ ద్వారం తెరుస్తారు. మహిళలకి అప్పుడు మాత్రమే ఎలో ఉంటుందన్నమాట. మిగతా టైంలో గర్భగుడిలోకి మహిళలను ఎలో చెయ్యరు. ఓన్లీ జెంట్స్ మాత్రమే వెళ్ళి స్వామివారికి దర్శించుకొని వస్తూ ఉంటారు. అయితే ఈ చిత్రగుప్తుని ఆలయం మాత్రమే 550 సంవత్సరాల క్రితం కట్టింది. మిగతా ఉపాలయాలన్నీ కూడా ఈ మధ్య కాలంలో కట్టినాయి అనమాట. ఒక 4-5 సంవత్సరాల క్రితం నుంచి కూడా కట్టినవి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మొత్తం 16 స్తంభాలు ఉంటాయి. స్వామివారికి మొత్తం రాతితో కట్టినవే ఉంటాయి. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ 4 స్తంభాల మధ్యలో మనకి చిత్రగుప్తుని వాహనమైన తాబేలు మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఈ తాబేలు దగ్గర ప్రతి ఒక్కరు వచ్చిన ప్రతి భక్తుడు కూడా తమ కోరిక నెరవేరితే ఇక్కడే స్వామివారికి దీపాలు వెలిగిస్తూ ఉంటారు. అలాగే స్వామివారి ద్వారం చూసుకున్నట్లయితే ముఖద్వారం అది కూడా చాలా పురాతనమైనది అనమాట. అప్పుడు ఎలా అయితే స్వామివారికి డోర్లు ఉండేవో అలాంటి డోర్లే మనకు కనిపిస్తూ ఉంటాయి అనమాట. చాలా పురాతనమైంది కాబట్టి అప్పుడు ఉండే పరిస్థితిలో ఎలా అయితే కట్టారో ఈ స్వామివారి ఆలయాన్ని ఇప్పటికి కూడా ఏమి మార్పులు చేయలేదన్నమాట. సో అప్పుడు ఎలా కట్టారో ఇప్పుడు కూడా అలాగే కనిపిస్తూ ఉంటుంది మనకి. స్వామివారు కూడా 2 భార్యలతో మనకి ఇక్కడ వెలిసారనమాట. సో ఒకప్పుడు స్వామివారి విగ్రహం ఇక్కడ తవ్వుతూ ఉన్నప్పుడు బయటపడిందట. సో ఇక్కడ స్థల పురాణం ఇది. అక్కడ స్వామివారు బయటపడ్డప్పుడు తీసుకొచ్చి ఇక్కడ ఈ పక్కనే ప్రతిష్ఠించారనమాట. సో అప్పటి నుంచి కూడా ఇక్కడ చిత్రగుప్తుని దేవాలయం చాలా ఫేమస్ అనమాట. ఎక్కడెక్కడి నుంచో చాలా మంది భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. తమ జాతకాలు మారతాయేమో అన్న ఒక ఉద్దేశంతో, తమకి చాలా కష్టాలు ఉంటే గనక తమ జాతకాలు మారాలి, భవిష్యత్తు బాగుండాలని చెప్పేసి ఇక్కడికి వచ్చిన భక్తులు ప్రతి ఒక్కరు కూడా దండం పెట్టుకుంటూ ఉంటారు స్వామివారికి. ఈ 4 స్తంభాల మధ్య మనకి చిత్రగుప్తుడి వాహనం కనిపిస్తుంది. అదే తాబేల్ అన్నమాట. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు ఇక్కడే చిత్రగుప్తునికి వ్రతం చేస్తారు. ఆ వ్రతం ఇక్కడే స్టార్ట్ చేస్తారనమాట. అలాగే స్వామివారికి మొక్కుకొని ఆ మొక్కులు తీరిన తర్వాత ఇక్కడే వచ్చి 7 దీపాలు వెలిగిస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా. సో స్వామివారికి ఇక్కడ ఈ తాబేల్ అనేది చాలా ప్రత్యేకం అనమాట. స్వామివారి ద్వారం ముందే ఈ తాబేల్ని ప్రతిష్ఠించారనమాట. ఇది కూడా రాతి విగ్రహమే, రాతి మీద చెక్కబడింది అనమాట తాబేలు కూడా మనకి. ఇది చాలా పురాతనమైందని చెప్పడానికి ఈ తాబేలు మనకి కనిపిస్తుంది అనమాట. సో ఇది ఎప్పటిదో చాలా 450 సంవత్సరాల క్రితంది కాబట్టి అలాగే కనిపిస్తుంది మనకి తాబేలు కూడా. ప్రతి ఒక్కరు కూడా వచ్చి తమ కోరికలు నెరవేర్చుకుంటే ఇక్కడ స్వామివారి అనుగ్రహం తప్పకుండా లభిస్తుందని అందరూ నమ్ముతూ ఉంటారు. ఇక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకి కొత్తగా కట్టిన అయ్యప్ప స్వామి ఆలయం కనిపిస్తుంది మనకి. ఒక పక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అటుపక్క వినాయకుడు, అలాగే మధ్యలో అయ్యప్ప స్వామి కనిపిస్తారు మనకి. ఈ ఆలయం అనేది రీసెంట్ గా ఒక 1 year బ్యాక్ కట్టారు. సో అప్పటి నుంచి కూడా అయ్యప్ప భక్తులు ఇక్కడికి వచ్చి పూజలు అవి చేస్తూ ఉంటారు. ఇక్కడ 18 మెట్లతో స్వామి వారిని ప్రతిష్ఠించారు. ముఖ్యంగా కార్తీక మాసంలో అయ్యప్ప స్వాముల దీక్ష పట్టుకున్నప్పుడు ఇక్కడ అయ్యప్ప స్వాములు వచ్చి స్వామి వారికి ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తూ ఉంటారన్నమాట. సో మీరు కూడా ఒకసారి అయ్యప్ప స్వామిని దర్శించుకోండి. అలాగే అయ్యప్ప స్వామి ఆలయం పక్కనే మనకి జంట నాగులు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఈ జంట నాగులు ఏంటంటే పిల్లలు పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మొక్కుకొని స్వామి వారికి ఇక్కడ జంట నాగుల్ని ప్రతిష్ఠిస్తారనమాట. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా తమకి గనక పిల్లలు పుడితే జంట నాగుల్ని ఇక్కడ ప్రతిష్ఠిస్తారు. ఇక్కడ చాలా వరకు ఇంతవరకు చాలా మంది భక్తులు వచ్చి ఇక్కడ ప్రతిష్ఠించినట్టున్నారు. అందుకే మనకి చాలా జంట నాగులు కనిపిస్తున్నాయి. అంటే ఎంత మహిమ ఈ చిత్రగుప్తుని కూడా అర్థమవుతుంది. పిల్లలు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ జంట నాగుల్ని ప్రతిష్ఠిస్తామని మొక్కుకుంటే ఖచ్చితంగా
ఖచ్చితంగా వాళ్ళకి పిల్లలు పుడతారని నమ్మకం అన్నమాట. సో మీరు కూడా ఎవరైనా మీ కోరిక నెరవేరాలన్నా, మీకు పిల్లలు లేకపోయినా ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి మొక్కుకుంటే ఖచ్చితంగా మీకు కూడా సంతాన భాగ్యం కలుగుతుంది. మీ పేరమ్మా? నా పేరు జ్యోత్స్న అండి. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఇక్కడికి? అంటే నేను ఒక 10-12 ఇయర్స్ బ్యాక్ వచ్చిన. అప్పుడు ఇట్లా మా పాప కోసం ఒకసారి ఒక పంతులు చెప్పాడు, ఇక్కడికి వెళ్ళండి అనండి, ఏదో మామూలుగా ఇక్కడ కేతు దోషాలు అవి ఏమన్నా ఉంటే కూడా మంచి ఇది అవుతుందట. గుడికి వచ్చి మొక్కుకొని 7 ప్రదక్షిణలు చేసి అప్పుడైతే ఒక కొబ్బరికాయ కొట్టి వెళ్ళిపోయాము. కానీ ఇప్పుడు ఏంటంటే మనం ఏదన్నా కథ ఫస్ట్ పట్టాలంటే మనం ఫస్ట్ చిత్రగుప్తుని కథ ఫస్ట్ వత్తులు కానీ ఏమైనా చేసి అది ఆయన పట్టిన తర్వాతనే మిగిలినది ఏది పట్టినా దానికి ఫలితం ఎక్కువ ఉంటుందట. సో ఇది రథసప్తం అప్పుడు కానీ సంక్రాంతి అప్పుడు కానీ ఈ కథ ఫస్ట్ స్టార్ట్ చేస్తారు. అట్లా సంవత్సరం చేసుకోవాలి. డైలీ 15 పోగుల వత్తులు, 15 ఎర్ర పువ్వులు, ఒక కథ ఉంటది. ఆ కథ చదువుకొని 15 అక్షంతలు చల్లుకొని 15 ప్రదక్షిణలు చేసి అట్లా డైలీ చేయాలి. చేసినాక దానికి ఉద్యాపన ఉంటది అన్న. ఆ ఉద్యాపన చిత్రగుప్తుడి గుళ్ళో చెల్లిస్తే మంచిదని నేను ఇక్కడికి వచ్చిన. అంటే ఈ వ్రతం ఎలా ఉంటుంది? అదే 15 పోగులు, అది ముగ్గు అచ్చు ఉంటది దాని మీద ఒకటి అచ్చు. ఎలా ఆచరించాలి? ఏ వయసు వాళ్ళు ఆచరించాలి? ఇంకా ఏ వయసు అని ఏం లేదు. పెళ్ళైన తర్వాత ఫస్ట్ చేసుకోవడం అయితే పద్ధతి ఇదేనంట. మాకు తెలియదు, కాకపోతే మేము చూసి పట్టాము అన్నట్టు అంతే. ఓకే. ఇప్పుడు అయిపోయింది మీ వ్రతం మరి? సంక్రాంతికి స్టార్ట్ చేసిన, సంక్రాంతికి అయిపోయింది. ఇప్పుడు ఉద్యాపన నేను చెల్లించుకోవాలి. అయితే నేను దీంట్లో యూట్యూబ్ లో చూసా ఇక్కడ చేస్తారు అని. అయితే మా అమ్మ వాళ్ళ ఊర్లో కూడా చెల్లించుకోవచ్చు, కానీ ఇక్కడ ఇంకా చిత్రగుప్తుని గుళ్ళో చెల్లించుకుంటే ఇంకా మంచిది కదా, పట్టిందే అది కదా అని నేను ఇక్కడ వచ్చి కొంచెం డీటెయిల్స్ కనుక్కొని వెళ్ళిపోదామని వచ్చిన. సండే వచ్చి మళ్ళీ ఇక్కడ చెల్లించుకుంటా. ఉద్యాపన అంటే ఎలా చెల్లిస్తారు దాన్ని ఇప్పుడు? అదే అంటే ఒక గంప, గుమ్మడికాయ, ఎర్ర గుమ్మడికాయ, చెప్పులు, ఒక కట్టె, ఒక అచ్చులు ఉంటాయి వాళ్ళే ఇస్తారు. అవన్నీ ఇది బియ్యము 5 కిలోలు, ఇక అవన్నీ వాళ్ళకి చెప్తారు, పంతులు చెప్తాడు దాని గురించి అంతా. అప్పుడు మనం అన్ని చేసుకొని వాళ్ళకి ఇచ్చేసి దక్షిణ అవి ఇచ్చేసారు. అంటే పంతులకి ధోతి, ఉత్తరీయము, వాళ్ళకి అంటే తినే సామాను అట్లా అన్ని. చిత్రగుప్తుని ఆలయానికి చాలా మంది భక్తులు వస్తూ ఉంటారు. అయితే కొంతమంది భక్తులు మనతో ఉన్నారు. ఈ ఆలయం గురించి ఈ భక్తులను అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. మీ పేరు? నా పేరు యారా మహేష్ ముద్రాజ్. ఎక్కడ నుంచి వస్తున్నారు మీరు? మేము లాల్దరా నుంచి వస్తున్నాం. ఓకే అండి. ఎన్ని సంవత్సరాల నుంచి ఈ గుడి ఉంది? ఈ గుడి గురించి మీకు ఏం తెలుసు? ఈ గుడి 400 సంవత్సరాల పురాతనమైన గుడి ఇది. ఈ గుడి చరిత్ర ఏంటంటే, ఇక్కడ పక్కకు బావి ఉంది. బావిలో నుంచి పుడక తీస్తుంటే మన చిత్రగుప్తుని విగ్రహం బయటపడింది. దాన్ని విగ్రహస్థాపన చేసి ఇక్కడ ప్రతి బుధవారం అభిషేకము, పూజలు జరుగుతూ ఉంటాయి. ఎక్కడెక్కడి నుంచో చాలా మంది బుధవారం రోజు అభిషేకము, పూజలు చేస్తూ ఉంటారు. ఇక్కడ ప్రతి బుధవారం రోజు కూడా అన్నదానం జరుగుతుంటుంది. ఇక్కడ శివాలయము, సాయిబాబా, హనుమంతుని గుడి చాలా ఫేమస్ అయింది. విగ్రహం ఒక దాతలు కట్టించారు, హనుమంతుని పెద్ద విగ్రహము. చాలా మంది భక్తులు వస్తుంటారు ఇక్కడికి, ఎంతో మంది. కోరిన కోరికలు కంపల్సరీ అయితే ఉంటాయి. చాలా మందికి అనుకున్నది పనులు జరుగుతుంటుంటాయి. నా పేరు సంజయ్ అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఓకే. ఈ 400 సంవత్సరాలు. ఎప్పటి నుంచి వస్తున్నారు ఈ గుడికి మీరు? కంటిన్యూ వస్తుంది. ఓకే. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి? 400 సంవత్సరాల నుంచి. చిన్నప్పటి నుంచి నేను ఇక్కడనే ఉన్నాను. ఓకే. నా షాప్ కూడా ఉంది. అప్పుడు మీ చిన్నప్పుడు ఎట్లా ఉంటుండే గుడి, ఇప్పుడు ఎట్లున్నది? పాతకాలం కొద్ది డెవలప్ అవుతుంది. ఓకే. భక్తులు ఎట్లా వస్తుంటారు? బుధవారం బాగా వస్తున్నారు. బుధవారం, శుక్రవారం, శనివారం, మంగళవారం 3 దినాలు బాగా వస్తారు. ఇక్కడ 4 గంటలకు అభిషేకాలు ఉంటాయి, 6 గంటలకు అభిషేకం ఉంటుంది, 8 గంటలకు అభిషేకం. ఓకే. అభిషేకం టైంలో భక్తులు కూడా వస్తూ ఉంటారా? ఓకే. మిగతా రోజుల్లో, వారంలో మిగతా రోజులు ఎలా వస్తుంటారు భక్తులు? సాటర్డే, సండే, మళ్ళీ మంగళవారం. ఓకే. 3 వారాలు బాగుంటుంది. మీ పేరమ్మా? నా పేరు సారిక. ఓకే. ఎప్పటి నుంచి వస్తున్నారు ఈ గుడికి? దగ్గర ఒక 7-8 ఇయర్స్ నుండి వస్తుంది. అంటే చిత్రగుప్తుని నమ్ముతావా నువ్వు కూడా అయితే? మా మమ్మీ వాళ్ళతో పాటు రావడం. ఓకే. ఏమన్నా కోరికలు కోరుకుంటా వచ్చి? ఏం లేదు ఇప్పటి వరకు అయితే. అంటే పాస్ అవ్వాలి నేను అలాంటి? పాస్ అవ్వాలి అని కోరుకుంటే 100% పాస్ అవుతాం. ఓకే. ఓకే. ఇక్కడ ఏ టైంలో ఎక్కువ భక్తులు వస్తూ ఉంటారు? కార్తీక మాసంలో మెయిన్లీ మండే ఇంకా ట్యూస్డే. మీరు ఏ టైంలో వస్తూ ఉంటారు? మేము ట్యూస్డే ఎప్పుడైనా లైక్ వన్స్ ఇన్ ద మంత్ ట్యూస్డే వస్తాం. మీరు చిన్నప్పటి నుంచి వస్తూనే ఉన్నారు? చిన్నప్పటి నుంచి వస్తాం. మీ ఫ్యామిలీ అందరూ వస్తూ ఉంటారా? అందరితో పాటు కలిసి వస్తాం. ఓకే. ఓకే.
యమధర్మరాజు దగ్గర ఉండే చిత్రగుప్తుడు మన పాపాలు పుణ్యాలు చిట్టాలు రాస్తారట. ఇది మనం చాలా సినిమాల్లో కూడా చూసే ఉంటాం. సో మన జాతకాలు రాసేది చిత్రగుప్తుడే కాబట్టి ఇక్కడ మన జాతకం మారుతుందేమో అని చాలా మంది వచ్చి ఇక్కడ స్వామివారికి పూజలు అభిషేకాలు నిర్వహిస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ కనుక మనం కోరిక కోరుకుంటే ఆ కోరిక నెరవేరితే గనక 7 ప్రదక్షిణలు చేయాలి. అలాగే 7 ఒత్తులతో 7 దీపాలు వెలిగించాలన్నమాట. సో ప్రతి ఒక్కరు ఇక్కడ చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్లు కానివ్వండి, డీజీపీలు, ఎస్పీలు, పోలీస్ ఆఫీసర్లు చాలా మంది ఎంతో నమ్మకంతో ఇక్కడ స్వామివారిని వచ్చి దర్శించుకుంటూ ఉంటారు. అలాగే తమకు ఏమైనా కోరికలు కోరుకున్నా ఆ కోరికలు నెరవేరినా కూడా ఇక్కడ స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. సో ఆడవారికి అయితే లోపలికి ప్రవేశం లేదు గర్భగుడికి, ఓన్లీ మగవారికి మాత్రమే పంచకట్టుతో లోపలికి ప్రవేశించే అనుమతి ఉందన్నమాట. సో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళ భక్తులు కూడా తమ కోరికల్ని నెరవేర్చాలని స్వామివారికి మొక్కుకొని ఆ మొక్కుని తర్వాత వచ్చి తీర్చుకుంటూ ఉంటారు. కెమెరా పర్సన్ సాయితో లక్ష్మి, ఆంధ్రప్రభ.